సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్నర్ చైల్డ్. అంటే మనకి ఎలాగైతే మనం వ్యక్తి ఒకలమైన మనకి రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఈ బాడీకి ఉన్న పేరు ఒకటైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అమ్మ అని, అక్క అని, చెల్లి అని, ఓకే, పాప అని. సో అలాగే మనలోనే దాగి ఉన్న ద పవర్ ఏదైతే ఉందో, మనకు తెలియకుండానే మనల్ని నడిపిస్తూ ఉందో, అదే మన సబ్ కాన్షియస్ మైండ్. దానికే మనం పెట్టుకున్న పేరు ఇన్నర్ చైల్డ్. ఓకే, ఎందుకు ఆ ఇన్నర్ చైల్డ్ అని పెట్టుకోవడం అయింది? ఎవరైనా చెప్పగలరా? అది ఎప్పుడు మనకి అంటే మనము కాన్షియస్ లో ఉండి అందరితో మాట్లాడుతూ ఉంటాం, కానీ అదేమో లోపల మనల్ని ఒక రన్ చేస్తూ ఉంటది, ఆలోచిస్తూ. అంటే పాస్ట్ ది తీసుకొచ్చి అన్ని ఎప్పటికీ గునుకుతూ ఉంటది అనుకోండి. మనకు ఒక మాట్లాడుతూనే ఉంటది. మనం వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాం కానీ మన ఆలోచన అది వేరేవి ఉంటాయి. ఒకటి ఆలోచిస్తుంటాము, ఒకటి మాట్లాడుతుంటాము. ఇదేమో మనం కావాలనుకొని చేస్తుంటాం, అదేమో మనకు తెలవకుండా చేస్తూనే ఉంటాం అది అని అట్లా. ఖచ్చితంగా అమ్మా. సో అది 100% కరెక్ట్. మన సునీత అమ్మ ఏదైతే చెప్తున్నారో, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు మనకి పనిచేస్తూ ఉంటాయి నార్మల్ గా. కాన్షియస్ మైండ్ ఏంటంటే మన డే టు డే యాక్టివిటీస్, రెగ్యులర్ టాస్క్ ఏవైతే మనం చేస్తున్నామో అవి ప్రతిరోజు చేస్తూ చేస్తూ మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారు లెగ్గానే బ్రష్ చేయడం, స్నానం చేయడం, అలాగే వంటకు సంబంధించిన విషయాలు, మిగతా పనులు ఏవైతే మనం చేస్తున్నామో రెగ్యులర్ గా చేస్తాం కాబట్టి వాటి కోసం పెద్దగా ఆలోచించి చేయవలసిన అవసరం లేదు. అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని ఏంటంటే మనం పర్టికులర్ గా ఆగి ఆలోచించి డెసిజన్ తీసుకొని చేయవలసి వస్తూ ఉంటాయి. అయితే సబ్ కాన్షియస్ మైండ్ కి వచ్చినప్పటికి ఏంటంటే మనం ఏం ప్రయత్నించక్కర్లేదు దీనికి సంబంధించి. ఓకే, మనం చూసినవి, విన్నవి, చదివినవి, ఓకే, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్సెస్, మన బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్సెస్ తో పాటు గత జన్మల తాలూకా ప్రభావాలు కూడా కలిగి ఉంటది ఈ సబ్ కాన్షియస్ మైండ్ మీద. ఓకే, 24 hours యాక్టివ్ గానే ఉంటది సబ్ కాన్షియస్ మైండ్ అన్నది. ఓకే, కాబట్టి దీన్ని కానీ మనం కరెక్ట్ గా స్టడీ చేసుకొని మన సబ్ కాన్షియస్ మైండ్ లేదా మన ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉందో దానికోసం అర్థం చేసుకొని దానితో కానీ మనం ఇన్ డెప్త్ గా కనెక్ట్ అయితే అప్పుడు, ఇప్పుడు మన సునీత అమ్మ అన్నారు కదా, మనం మాట్లాడుతూ ఉంటాం కానీ లోపల ఒకటి ఆలోచిస్తుంటామని. అలా కాకుండా మనస వాచ కర్మన ఒకటే చేయడం అవుతుంది మనం. ఓకే, మనస వాచ కర్మన అంటే మనం ఏదైతే మనసులో ఆలోచిస్తామో అదే మాట్లాడతాం, ఏది మాట్లాడతామో అదే చేస్తాం. ఓకే, అప్పుడేంటవుద్దంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ అన్ని పనుల్ని మనం పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం అన్నమాట. అంటే దేని మీద కానీ మోహం ఉండదు, అలాగే ఏ విషయం పట్ల కూడా అశ్రద్ధ ఉండదు. ఏదో మనకి మంచి అయింది కదా అని ఓ ఎగిరి గెంతేసి ఓవర్ జాయ్ అయిపోవడం, లేదా ఏదైనా కష్టం వచ్చేసరికి బాగా కృంగిపోయి డిప్రెస్ అయిపోవడం, ఇలా ఏమి ఉండవు. ప్రతి దాన్ని కూడా మనం బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయగలం. ఓకే, సో అటువంటి పరిస్థితికి చేరడానికే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరు అంటే ఇలా డిఫరెంట్ సెషన్స్ అందరూ అటెండ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళు. ఓకే, అంతే కదమ్మా. ప్రతి 1000 మందిలో ఒక్కరనో 1,00,000 మందిలో ఒక్కరనో చెప్పచ్చు ఇలాంటి ఆలోచనలు ఆలోచించడం, ఇటువంటి విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించడం, అలాగే నేర్చుకోవాలని ముందుకు రావడం, నేర్చుకున్నవి లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి యాక్షన్ టేకింగ్ లోకి రావడం, అలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నవి కంటిన్యూ చేయాలన్న ఒక
దృఢ సంకల్పం తెచ్చుకోవడం. ఇది అందరి వల్ల అయ్యేది కాదు, అంత ఈజీ కూడా కాదు. ఇలాంటి విషయాల్లో మన తాలూకు ఇంట్రెస్ట్ ని పెట్టి కంటిన్యూ చేయడం అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం మనకి కంగ్రాట్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్ ఆల్. ఇటువంటి వేలో మనం అడుగుపెట్టి ముందుకు వెళ్తున్నందుకు అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్. మీ డ్రీమ్ లైఫ్ ని మీరు లీడ్ చేయాలని, మీరు ఎప్పుడు కూడాను ఆనందంగా, ఆరోగ్యంగా, అలాగే మీ కుటుంబ సభ్యులతో, మిగతా అందరితో కూడాను మంచి సత్సంబంధాలు కలిగి ఉండి జీవితాంతం హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనుకున్నా, ఇన్నర్ చైల్డ్ అనుకున్నా, మెయిన్ కాన్సెప్ట్ ఏమనుకున్నాం మనం? మనతో మనం కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ ఇన్నర్ చైల్డ్ అని పర్టికులర్ గా దానికి ఎందుకు మనం అంటున్నామంటే, చిన్నపిల్లలు ఇప్పుడు ఫిజికల్ గా మనం చూసుకుంటే తల్లి బిడ్డను కనిన తర్వాత ఎంతో ప్రేమగా, ఎంతో కేర్ఫుల్ గా ప్రతి చిన్న విషయాన్ని కూడా చూసుకుంటుంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఆ తల్లికి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నా కూడాను ఆ చిన్న పాప దగ్గర ఎవరినైనా కాపలా పెట్టి మీరు చూస్తూ ఉండండి, నేను ఆ పని పూర్తి చేసుకొని వస్తానని చెప్తుంది కదా. మరి మనలోనే ఉంటున్న ఈ ఇన్నర్ చైల్డ్ కి మనమేం కేర్ తీసుకుంటున్నాం కదా. అంతే కదమ్మా. మనలోనే ఉన్న ఈ ఇన్నర్ చైల్డ్ కోసం మనం ఏం కేర్ తీసుకుంటున్నాం? అసలు ఉన్నదన్న తెలీదు. గుర్తించటం లేదు. అదొకటి ఉంది మనలో అన్న విషయమే గుర్తించడం లేదు. కాబట్టి ఏంటంటే చెప్పాలంటే అసలు ఇన్నర్ చైల్డ్ అనగా దానికి రూపం కూడా ఏం లేదు కదమ్మా. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అన్నా, ఇన్నర్ చైల్డ్ అన్నా, దానికి పర్టికులర్ గా రూపం అంటే ఏమీ లేదు కదా. అలాగని లేదు అంటే కాదు కదా. ఇప్పుడు భగవంతుడు అంటున్నాం, యూనివర్సల్ ఎనర్జీ అంటున్నాం, ఉన్నది కదా. కానీ ఏమైనా రూపం ఉందా? లేదు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. ఎవరైతే ఆ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్నది రియల్ లైఫ్ లో తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ ఇన్నర్ చైల్డ్ కూడా దానికి పర్టికులర్ గా రూపం అంటూ లేదు. కానీ మన పూర్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మాత్రం 1000% ష్యూర్. ఓకే, చూసారా ఎంత డిఫరెంట్ గా ఉందో మన లైఫ్. అంటే మనలోనే ఉందన్న విషయం కూడా మనకు తెలియని ఒక అంశం పూర్తిగా మన జీవితాన్నే కంట్రోల్ చేస్తుంది కదా. సో దానికోసం కానీ మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకొని దాంతో కానీ ఇన్ డెప్త్ గా కనెక్ట్ అయితే మనం ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు మన జీవితాన్ని కదమ్మా. అందుకే పర్టికులర్ గా ఈ సెషన్స్ అన్నవి నేను డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఆర్ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అంటే ఇంకేమో కాదు, మనలోకి మనం తొంగి చూసుకొని మనలో ఉన్నది ఏంటి, ఎక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి, ఎక్కడ రిమూవ్ చేసుకోవాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాల్లో క్లియర్ అండ్ కంప్లీట్ అవగాహన పొందడం. ఓకే, అది చాలా మందికి డౌట్ కూడా ఉంటది. అదే మేడం ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అన్నది ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలి? ఓకే చెప్పండి, మీరు చెప్పండి, ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు నుండి అవసరం ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అన్నది? ఇప్పుడు ఎక్కడున్నామో అక్కడి నుంచి అవసరం, లేదంటే పుట్టినప్పటి నుంచి కూడా మనము నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఇన్నర్ చైల్డ్ ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ తెలియడం లేటుగా తెలుస్తుంది మనకి, అది అర్థమయ్యేసరి. మనకు తెలిసింది మాత్రం ఇప్పుడు కనెక్ట్ అవ్వాలనేది ఇప్పుడు తెలిసింది. మనకు తెలిసింది అందరికి తెలుస్తుందా? అది మనకు తెలిసింది అందరికి తెలుస్తుందా కదా మేడం, అంటే కదా. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే అందరూ మనసులో ఏదో అనిపిస్తుంది, ఇట్లా అవుతుంది అట్లా అనిపిస్తుంది అని చెప్తారు, కానీ అది ఇన్నర్ చైల్డ్ అనేది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది అందరికి తెలీదు. చాలా మందికి అర్థం తెలియదు. కాదు. అది
మిగతా వాళ్ళ అభిప్రాయం ఏంటమ్మా? ఏ ఏజ్ నుండి కనెక్ట్ అవ్వాలి మనతో మనం? ఒక 8 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు వాళ్ళకి కరెక్ట్ ప్యూర్ గా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు వేరే థాట్ ఉండదు. దునకడమా పడుతున్నామా దెబ్బ తగులుతుందా అనేది వాళ్ళకి అసలు తెలియదు. అంటే వాళ్ళు ఒక ప్యూర్ మైండ్ తోటి ఉంటారు. తర్వాత ఏంటంటే మనం అనే మాటలు కానీ వేరే సిచ్యువేషన్స్ తోటి వాళ్ళలో చేంజెస్ అవి వస్తుంది. ఆ ఏజ్ లో కనుక మనము కొంచెం అంటే ఆ ఏజ్ నుంచి కనెక్ట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాం. అంటే మనం చెప్పడం అని అంటే క్లాస్ తీసుకోవడము అని కాదు, కానీ వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళు కనుక వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళే చేంజెస్ వస్తాయి అని 8 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను నేను. 6-7 ఇయర్స్ వరకు వాళ్ళు ప్యూర్ గా ఉంటారు పిల్లలు. జనరల్ గా ఏదైనా చెప్పినా ఇది వాడిని కొట్టాలి అని అంటే కొట్టేస్తారు. అది పడతామా కింద పడతామా వాళ్ళు మళ్ళీ కొడతారా అదంతా ఏది ఉండదు. అట్లా దాంట్లో ఉంటారు. తర్వాత నుంచి వాళ్ళు చేంజెస్ ఎట్లా వస్తాయి అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ప్లస్ క్లాస్ లో జరిగేవి కానీ మన పేరెంట్స్ నుంచి కానీ ఇంకా అన్ని ఇంకా వాళ్ళ చేంజెస్ వస్తుంటది. ఆ మైండ్ పెరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ మిగతా అంతా పొల్యూట్ అవుతుంది అనుకోవాలి. ఇంకా వాళ్ళ చేంజెస్ పొల్యూషన్ అని కాదు కానీ అన్ని ఇంకా డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి పెరుగుతూ ఉంటారు. అట్లా అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. 6-7 ఇయర్స్ వరకు. చెప్పండి ఆశ్లేష. అంటే ఇప్పుడు మరి మదర్ వూమ్ లో బేబీ ఉన్నప్పుడు మదర్ లో కూడా ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని ఒక డౌట్. ఇప్పుడు మనం చెప్పండి. అప్పుడు పొట్టలో ఉన్నప్పుడు ఓన్లీ సబ్ కాన్షియస్ మైండే పనిచేస్తుందేమో అని నేనైతే. బయటికి వచ్చిన తర్వాత ఇంకా తన సబ్ కాన్షియస్ మైండ్ మర్చిపోతుందేమో. బయటికి ఎప్పుడైతే ఏడుస్తుందో అంటే నేను స్పిరిచువల్ మామూలుగా అప్పటి వరకు తినడము కానీ అన్ని చేస్తుంది. బ్రీతింగ్ ఉంటుంది, ప్లస్ లోపల మదర్ బయట మాట్లాడేది వింటది అనేది మనము స్కానింగ్ లో కనుక చూస్తుంటే మనకు ఇట్లా ప్లస్ మనకి ఏదన్నా అయినప్పుడు అది లోపల తిరగడం కానీ, మనం హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఒకలాగా, సాడ్ గా ఉన్నప్పుడు ఒకలాగా ఇవి ఫీల్ చేయొచ్చు మదర్ గా అయితే. అవి వింటది కానీ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఏడుస్తుందో అవన్నీ మర్చిపోతుందేమో, ఆ ప్యూరిటీని పోతుందేమో అని ఇక బయటి ప్రపంచంలోకి వస్తుంది కాబట్టి బయటివి వింటూ ఉంటది. అప్పటి వరకు అయితే లోపల తనది అని అనుకుంటున్నాను. మేడం చెప్పింది కరెక్టే. అయితే అక్కడ కూడా తను బేబీ ఇన్నర్ వరల్డ్ తో కనెక్ట్ అయి ఉంటది కదా అని అనిపిస్తుంది మ్యామ్. బేబీ ఇన్నర్ వరల్డ్ తో కనెక్ట్ అయి ఉంటది. ఈ బయట ప్రపంచంకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మ అన్నారు కదా ముందు 7 సంవత్సరాల వరకు ప్యూర్ గా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే చుట్టుపక్కల ఉండే వాతావరణం తాలూకు ప్రభావం, తల్లిదండ్రులు తాలూకువి, మిగతా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు మాటల ప్రభావం, టీచర్స్, ఫ్రెండ్స్ అన్నీ ఉంటారు కదమ్మా అందరూ. వాళ్ళందరి ప్రభావాలు, వాళ్ళందరి తాలూకు ఆలోచన విధానాలు, వాళ్ళ తాలూకు పనులు అన్ని ప్రభావం పడతాయి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా సబ్ కాన్షియస్ మైండ్ అది ఎవర్ యాక్టివ్, ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటది. సో విన్నిది, చూసింది, చదివింది ఎక్కడెక్కడేవో అన్ని వచ్చేస్తాయి దానిలోకి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి పిల్లల్ని ఎవరినైనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో పెరిగిన వాళ్ళ తాలూకు మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఎవరైతే ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ గా అన్ని మాట్లాడుతూ ఎటువంటి గొడవలు అవి లేకుండా ఉంచుతూ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ చెప్పడం, లేదా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉన్న అట్మాస్ఫియర్ లో పెరిగిన పిల్లలకి జీవితం పట్ల ఒక మంచి అవగాహన, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది. ఎస్ నేను ఏదైనా చేయగలను అని ఒక ఇది ఉంటుంది. అంతేకాకుండా జీవితం అంటే కేవలం ఒకేలా ఉండదు, దానిలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నింటినీ కూడాను బ్యాలెన్స్ చేయాలి అన్న ఒక అవగాహన ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడాను పెద్ద బెంబేలు ఎత్తుకోకుండా మేనేజ్ చేసుకోగలరు కదా. అదే ఇంకొక పాప బాబు చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళ తల్లిదండ్రి పిల్లలకి అసలు ఏమి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచడం,
అడిగినవన్నీ తెచ్చి ఇచ్చేయడం. ఓకే, అసలు ఎలా వస్తున్నాయి ఏంటి, దానికోసం ఎంత కష్టపడుతున్నామో తెలియచేయకుండా ఉండడం. ఓకే, అలాగే ప్రాక్టికల్ గా అసలు లైఫ్ ఎలా ఉంటది, ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు, ఇలాంటివేవి కూడా చెప్పకుండా, అసలు ఎవరు జీవితాల కోసం కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు ప్రస్తావించకుండా పెంచామనుకోండి, అప్పుడు అటువంటి పిల్లల తాలూకా లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఒక ఆలోచన రావాలి అంటే అలా అటువంటివి ఎయిదర్ చూసి ఉండాలి, లేకపోతే విని ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి. ఆ విధంగా ఇప్పుడు అన్ని కూడాను మన ఓన్ గా మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే నేర్చుకుంటాం అంటే ఈ జీవితం కాస్త కంప్లీట్ అయిపోతుంది కదా. కాబట్టి ఏంటంటే మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తాలూకా జీవితాలు, జీవన విధానాలు, ఓకే, ఫెయిల్యూర్స్, సక్సెస్, ఇవన్నీ కూడా వినడం, చూడడం, అవగాహన చేసుకోవడం. ఓకే, ఇలా ఇలా చేస్తే ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇలా చెయ్యాలను, లేకపోతే ఇలా చేస్తే ఇలా నష్టం అవుతుంది కాబట్టి ఇలా చేయకూడదను మనకు ఆలోచనలు రావాలి కదా. మరి అవి రావాలంటే అటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి కదా. ఇప్పుడు అలాగని ఇప్పుడు అలాగని మనం ఏం వాళ్ళకి కష్టాలు క్రియేట్ చేసి ఎక్స్పీరియన్స్ తెప్పించక్కర్లేదు. మాట్లాడుతూ ఉండడం, తెలియజేస్తూ ఉండడం, తర్వాత చిన్న చిన్న పనులు వాళ్ళకి అప్పచెప్తూ ఉండడం చిన్నప్పటి నుంచి. తర్వాత తల్లిదండ్రులు ఇంటిని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విషయాల్లో ఎంత కష్టపడుతున్నారు ఏంటి అవన్నీ తెలియజేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఎటువంటి మార్పు రావాలో వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు 7 years వరకు ఏంటంటే ఎటువంటి వాళ్ళకి కల్మషం కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఉండవు పిల్లలకి. తర్వాత ఏంటవుద్ది, చిన్న చిన్న ఇవన్నీ యాడ్ అవుతాయి. ఏదైనా తప్పు చేస్తే అబద్ధం చెప్పడం, ఓకే, కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, అంటే క్యూట్ గానే ఉంటాయి, మనకి హ్యాపీ అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఎప్పుడు తెలియజేయాలి, అప్పుడు వెంటనే మనం తెలియజేయలేదు అనుకోండి, అవే అలవాటు అయిపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఓకే, ఇలా ఒక్కొక్కటిగా యాడ్ అవుతుంది. కాబట్టి 7 years కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెంగా ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అవగాహన తెప్పించడం అన్నది చాలా ముఖ్యం. అంటే అలాగని వాళ్ళని కూర్చుని పెట్టి మనం గంటలు క్లాస్ చెప్పాలని కాదు, ఇది ఆన్ గోయింగ్ అన్నమాట టాస్క్. ఇది ముఖ్యంగా పేరెంట్స్ తాలూకా రోల్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. అలాగే టీచర్స్, ఎల్డర్స్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ముఖ్యమైన రోల్ ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పేరెంట్స్ కైనా, టీచర్స్ కైనా, ఎల్డర్స్ కైనా ఈ విషయంలో ఎంత అవగాహన ఉంది కదా. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆ విషయంలో అవగాహన ఉంటే కదమ్మా మన పిల్లల్ని ట్రైన్ చేస్తాం అలా కదా. మనమే కింద మీద పడి కొట్టుకొని 24 గంటలు భార్యాభర్తలు ఇద్దరు తగువులు, అత్త కోడళ్ళు తగువులు, ఓకే, తండ్రి కొడుకులు తగువులు, రకరకాలు ఫ్రెండ్స్ మధ్యలోని, రిలేటివ్స్ మధ్యలోని, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు లేనిపోని ఇవి నెగిటివ్ ఇవి వచ్చి డిస్టర్బెన్సెస్ తో ఉంటూ మనశ్శాంతి లేకుండా ఉంటే మనం మరి పిల్లలకి ఏం నేర్పిస్తాం కదా. అందుకు ఇంతవరకు తెలుసో తెలియకో ఎలాగో జీవిస్తూ వచ్చాం, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి కాబట్టి రియాలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్క విషయంలో కూడాను అవసరమైన మార్పు తెచ్చుకుంటూ అవసరమైనవన్నీ యాడ్ చేసుకుంటూ మనల్ని మనం ఫస్ట్ బెటర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో మనతో మనం కనెక్ట్ అయ్యి మన ఇన్నర్ వరల్డ్ తో డీప్ గా కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా మన అవుటర్ వరల్డ్ లో కూడా మనం సక్సెస్ సాధించవచ్చు. ఏమంటారమ్మా? ఓకే. సో అందుకే ముఖ్యంగా ఈ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అన్నది స్టార్ట్ చేయడం చేశాను. ఓకే, ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ ఏదైతే అనుకుంటున్నామో చాలా మంది ఈ మధ్య నాకు ఫోన్ మెసేజ్ చేసి అడుగుతున్నారు అన్నమాట, మేడం దానికి సంబంధించి కోర్స్ ఏమైనా చేస్తున్నారా, మేము జాయిన్ అవ్వాలనుకుంటున్నామా. ఓకే, అందుకు ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది.
అలాగే పిల్లలకు సంబంధించి కూడా నేను నిన్నటి నుండి స్టార్ట్ చేశా సెషన్. వీక్లీ సెషన్ ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. క్లాస్ 5th to 12th వరకు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి సంబంధించి క్లాస్ చేస్తున్నా. ఓకే, ఎందుకంటే ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. 8 years వచ్చినప్పటి నుంచి కానీ పిల్లలకి మనం ట్రైన్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా చేయొచ్చు. కాబట్టి నా పిల్ల అదే మా పాప 8 years కంప్లీట్ అయింది జస్ట్. ఓకే, 8 కంప్లీట్ అయి 9 నడుస్తుంది తనకి. తనను కూడా క్లాస్ లో కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా పిల్లలు కూడా ఉంటారు, నా పిల్లలు మా పాప బాబు కూడా అందులో ఉంటారు. అందరితో పాటు చాలా హ్యాపీగా డిఫరెంట్ ఫన్ యాక్టివిటీస్ తో పాటు లెర్నింగ్ అవుతుంది అనమాట. నిన్న క్లాస్ లో వాళ్ళని అడిగాను నేను, మీరు ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారు ఈ 6 months లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి షేర్ చేశారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తను ఇంటర్ చదువుతున్నాడు ఒక అబ్బాయి. తను ఏం చెప్పాడంటే, మేడం మిగతా అన్నింట్లో కూడా నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నా, అయితే ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి నేను. అసలైంది అది కదా. అది ఓకే. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ గట్ట ఉంటారు కదమ్మా, అదే గ్రూప్ అది ఉంటది కదా. ఎవరైనా ఎక్కడికైనా అంటే మేబీ స్టడీ పరంగానో లేకపోతే ఇంకేదైనా కారణంతో దూరం అవడం అవుతారు కదా. అలాంటప్పుడు బాగా బాధపడడం, డిప్రెస్ అయిపోవడం ఎలా అవుతున్నాను, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఎవరైనా ఏమైనా అన్నా కూడా వెంటనే ఏడ్ చేయడం అది అవుతున్నాయి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చెప్పాడు అన్నమాట. ష్యూర్, డెఫినెట్లా ఈ 6 నెలల్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నువ్వు ఓవర్కమ్ చేస్తావు. అలాగే నీతో నువ్వు కనెక్ట్ అవుతావు. నీతో నువ్వు కనెక్ట్ అయితే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎవరున్నా లేకపోయినా నో ప్రాబ్లం. అంటే అలాగని కేర్లెస్నెస్ కాదు మళ్ళీ. అది ఎవరు మనతో ఉంటే వాళ్ళతో మనం ఎలా ఉండాలో అలా ఉంటాం. ఒకవేళ పరిస్థితుల కారణంగా దూరం అయినా కూడా మనం డిప్రెస్ అయిపోకుండా బ్యాలెన్స్డ్ గా ఉండగలం. ఆ విధంగా అయితే నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పా. ఓకే, సో మిగతా పిల్లలు కూడా చాలా చాలా షేర్ చేశారు. ఏంటేంటి వాళ్ళు నేర్చుకుందాం అనుకుంటున్నారు స్టడీ పరంగా, పర్సనల్ గా, ఇమోషనల్ పరంగా. అప్పుడు నాకు అనిపించింది అనమాట, నిజంగా చాలా మంచి పని చేశాను నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసి. ఓకే, ఎందుకంటే ఇప్పటి నుండే వాళ్ళకి ఆలోచన వస్తుంది కదా, ఇమోషనల్ గా నేను స్ట్రాంగ్ గా తయారవ్వాలి, కంట్రోల్డ్ గా ఉండాలన్నది. వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇప్పుడు అందించామనుకోండి, మన ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటారు కదా. సో అందుకు ఈ 6 నెలలు అంటే జూలై నుండి డిసెంబర్ వరకు కూడా ఇది ఒక యజ్ఞంలా చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే పిల్లల కోసం అండ్ ఎవ్రీ సాటర్డే ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవుదామని ఎవరైతే అనుకుంటున్నారో పెద్దవాళ్ళ కోసం, ఆడవాళ్ళు అమ్మాయిల కోసం. అలాగే మిగతా రోజులు ఇటు హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, మనీ పరంగా, కెరియర్ పరంగా కూడా మేము బెటర్ అవుదాం అనుకుంటున్నాం. 2025 వచ్చేసరికి మా వండర్ఫుల్ లైఫ్, మేము డ్రీమ్ లైఫ్ మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అది కూడా జరుగుతుంది. ఓకే, సో డైలీ క్లాసెస్ ఉంటాయా మేడం? అవి డైలీ ఉన్నాయమ్మా. ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు మన అల్వేలమ్మ, లక్ష్మి అమ్మ, ఆశ్లేష గారు, సంధ్య అమ్మ. అంటే టైమింగ్స్ టైమింగ్ ప్రతిరోజు 8 to 9 అమ్మా. ఓకే. ఈ 6 months కోర్సు కంప్లీట్ గా జాయిన్ అయిన వాళ్ళకి అది వీక్లీ 5 days ఉంటుంది, ఇంక్లూడింగ్ సాటర్డే. ఓకే. అండ్ ఓన్లీ ఏమా గ్రూప్ వేరేగా ఉంది. అది గ్రూప్ వేరేగా ఉంటుంది. యా, తర్వాత ఎవరైతే ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ కోసం సెషన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఈ 6 months ఎవ్రీ సాటర్డే ఉంటుంది. మిగతా రోజులు ఏంటంటే వీళ్ళకి కూడాను వేరే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, ఓన్లీ ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ కోసం. అందులో ఉన్న వాళ్ళందరికీ ఏంటి, వీక్లీ లైవ్ సెషన్ ఉంటుంది సాటర్డే. అండ్ మిగతా రోజులు ప్రతి రోజు కూడా ఒక్కొక్క యాక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది, ఎయిదర్ వీడియో రూపంలో ఆర్ మెసేజ్ రూపంలో. నేను ఎవ్రీడే వాళ్ళతో కనెక్షన్ లోనే ఉంటా. ఏవేవైతే గైడ్ చేయడం జరుగుతుందో వాళ్ళు అవి చేస్తూ ఉంటుంటారు, సబ్మిట్ చేస్తూ ఉంటుంటారు. ఏమైనా డౌట్స్ అవి ఉంటే అడగడం, చెప్పడం అన్ని అవుతాయి అందులో. అంటే ఇది కూడా ఎవ్రీడే కనెక్ట్ అయినట్టే ఉంటుంది, అయితే లైవ్ అయితే ఉండదు, వీక్లీ వన్స్ ఉంటుంది ఇన్నర్ చైల్డ్ కనెక్షన్ సంబంధించి.
అలాగే పిల్లలది కూడా ఎవ్రీ ఫ్రైడే లైవ్ సెషన్ ఉంటుంది. మిగతా రోజులు వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ తాలూకు అవసరం బట్టి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్, పర్సనల్ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళకి చేయడం అవుతుంటుంది. సో కంప్లీట్లీ ప్యాకప్ డిసెంబర్ వరకు. స్టార్ట్ చేసే ముందు మా అత్తమ్మ గారు అన్నారు, 6 months చేస్తావా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 months ఎలా చేస్తావు అన్నారు మాట. స్టార్ట్ చేస్తాను అన్నాను. చూద్దాం. ఓకే, ఇట్స్ రియల్లీ దాంట్లో ఏమ్మా? జాయిన్ అవ్వాలంటే డైలీ జాయిన్ అవ్వాలంటే అది అదే. మొన్న మండే నుండి స్టార్ట్ అయిందమ్మా, ఫస్ట్ నుంచి. సో బేసిక్స్ చెప్పడం అయింది మొన్న 4 days, ఇది 5th day వీళ్ళకి. రేపు సెషన్ ఏది ఉండదు. సండే యాక్చువల్లీ నేను ఏ సెషన్ చేయను, ఇది కంప్లీట్లీ నా ఫ్యామిలీ డే అన్నమాట. పిల్లలు ఫ్యామిలీతో నేను స్పెండ్ చేయడానికి సండే అన్నది డెడికేట్ చేయడం అయింది. మళ్ళీ మండే స్టార్ట్ అవుద్ది యాజ్ యూజువల్. ఓకే, ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు దానిలో జాయిన్ అవ్వడానికి అంటే మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకేనా? ఓకే